చేపల్లో క్యాన్సర్. అవును, మీరు విన్నది నిజమే. కావాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. చీకటి పడింది. నిశ్శబ్దంగా ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. ఉపరితలం ప్రశాంతంగానే కనిపిస్తోంది. కానీ ఆ ప్రశాంతమైన నీటి అడుగున ఎవరికీ కనిపించని ఒక భయంకరమైన రాక్షస మ్యూటేషన్ వేగంగా విస్తరిస్తోంది. సరస్సు అడుగున ఇదే క్యాట్ఫిష్ చేపల చర్మంపై నల్లటి తారు పదార్థం పూసినట్లు వికృతమైన మచ్చలు, గడ్డలు కనిపిస్తున్నాయి. అది కేవలం పర్యావరణ కాలుష్యం అనుకుంటే మీరు పొరబడినట్లే. అది ఒక భయంకరమైన వ్యాపించే క్యాన్సర్. సాధారణంగా క్యాన్సర్ అనేది ఒక జీవి శరీరంలో ఉండే కణాలు వికృతంగా మారి సొంత శరీరంలోనే పెరుగుతుంది. కానీ అమెరికా, కెనడా సరిహద్దులోని లేక్ మెమ్ఫ్రెమాగోగ్లోని క్యాట్ఫిష్లలో పరిశోధకులు కనుగొన్న నిజం శాస్త్రవేత్తల గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ చేపల్లోని మెలానోమా కణాలు ఒక జీవి నుండి మరొక జీవికి పరాన్న జీవిలా నేరుగా వ్యాపిస్తున్నాయి. సైన్స్ చరిత్రలోనే మంచినీటి జీవుల్లో సంభవించిన మొదటి ట్రాన్స్మిసిబుల్ క్యాన్సర్ ఇది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చేప శవానికి సోకిన ఈ అమరత్వ కణాలు నీటిలో ఈదుకుంటూ వెళ్ళి మరో ఆరోగ్యవంతమైన చేప చర్మాన్ని తాకినప్పుడు దాని రోగ నిరోధక వ్యవస్థను దాటుకొని ఆ కొత్త శరీరంలోకి చొరబడి పెరుగుతాయి. ఒక శవం లేదా ఒక రోగి నుండి ఈ క్యాన్సర్ కణాలు మరొకరిలోకి ప్రవేశించి జీవించగలవు. గతంలో కేవలం టాస్మేనియన్ డెవిల్స్, కుక్కల్లో మాత్రమే చూసిన ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు మన మంచినీటి నదులు, సరస్సులోకి పాకింది. ఈ ఘోరమైన దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ఒకే ఒక్క భయంకరమైన ప్రశ్న, ఇది మనుషులకు వ్యాపిస్తుందా అని. ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ కణాలు కేవలం క్యాట్ఫిష్ల జన్యు నిర్మాణానికి మాత్రమే పరిమితమయ్యాయని, మనుషులపైకి ఇవి దాడి చేయలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రకృతి విసిరే ప్రతికూల సవాళ్లు, వాతావరణ మార్పుల నేపథ్యంలో జన్యువులు మ్యూటేషన్ చెందితే ఏమవుతుంది? నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ప్రసారమయ్యే క్యాన్సర్ రాక్షసుడు ఒకవేళ తన పరిధి దాటితే ఏమవుతుంది? ప్రకృతి ఒడిలో పుట్టుకొచ్చిన ఈ కొత్త సైలెంట్ కిల్లర్ మన భవిష్యత్తుకు ఎలాంటి హెచ్చరిక సంకేతాన్ని పంపుతుందో తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది.